రాధక్క తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? నేను మీ రాధక్కని. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. ఈరోజు టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, అప్పుడప్పుడు రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది తినడానికి. మా అమ్మ చేసే బెస్ట్ టిఫిన్ చట్నీస్ ఏంటంటే ఇదొకటండి, టమాటా చట్నీ. మా ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. ఒక 3/4 కిలో టమాటాలు బాగా కడిగి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిరపకాయలు ఈ మాత్రం తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా చేసుకోవాలి, లేకపోతే నూనెలో వేయించేటప్పుడు పేలిపోతాయి. అందుకని ముందుగా అలాగా కట్ చేసుకోవాలి 2 పీసులుగా. ఫస్ట్ ఏమో ఇలాగా కొద్దిగా నూనె బాండల్లో వేసి వేయించాలండి. ఓ మాదిరి వచ్చే వరకు వేయించాలి. తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. ఈ మాత్రం వచ్చాక పక్కకు తీసుకుని జీలకర్ర ధనియాలు తీసుకోవాలి. జీలకర్ర ధనియాలు తీసుకుని అవి 2 కూడా వేయించాలండి. అలాగే ఆ కొద్ది నూనెలో అలాగే వేసేసి వేయించాలి. మిరపకాయలతో మాత్రం అసలు వేయకూడదండి. మిరపకాయలతో మాత్రం పచ్చిమిరపకాయలతో వేస్తే పోపు దినుసులు మాడిపోతాయి. అందుకని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి తర్వాత జీలకర్ర ధనియాలు వేసి వేయించాలి. అవి దూరగా కొంచెం మంచి అరోమా వస్తుంది కదండి, మంచి సువాసన వచ్చాక అప్పుడు పక్కకు తీసేయాలి నూనెలో నుంచి. అవి కూడా పక్కకు తీసేసి తర్వాత టమాటాలు వేయాలి. కోసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటాలు వేసేయాలి. ఈ టమాటా వేసాక కాసేపు మగ్గాక అప్పుడు కొద్దిగా పసుపు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తే చాలా బెటర్ అండి, లేకపోతే టక్కున అడుగంటేస్తుంది. ఇంకా ఇవి టమాటా వేసాక కాసేపు అయ్యాక పసుపు వేసేసుకోవాలండి. ఇంకా తర్వాత మూత తీసి చూసేసరికి బాగా ఉడుకుతూ ఉంటుందండి. అప్పుడప్పుడు కళ్ళే తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే బాగా అడుగంటుతుంది ఇది. అప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలండి, మనకు కావాల్సినంత. ఆ చట్నీని బట్టి వేసుకోవాలి. తర్వాత మేమైతే ఒక 2 స్పూన్లు వేసుకున్నామండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. ఆ అల్లం పేస్టే వేసాము. ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది బాగా, అదే వేస్తాము. అది వేసి కాసేపు తిప్పేసి అలాగే మళ్ళీ మూత పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక ఒక 2 నిమిషాలకంతా మళ్ళీ కళ్ళు తిప్పుకుంటూ ఉండాలండి. మంచి అరోమా వస్తుంది కదా, మంచి అరోమా వచ్చాక అప్పుడు కొద్దిగా చింతపండు తీసుకోవాలండి. కొద్దిగా 2-3 బద్దలు తీసుకుంటే చాలు. మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా ఉడకపెట్టాలి. అలాగే మూత పెట్టేసుకోవాలి. కాకపోతే అడుగంటకుండా చూసుకోవాలండి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక 5 నిమిషాల తర్వాత కొబ్బరి వేయాలండి. ఇంకా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా కొబ్బరి వేసేసి ఒక 5 నిమిషాలు పెట్టేయడమే, అంతేనండి. ఇంకంతా అయిపోయింది. ఇలా అండి ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల దాకా మీరు కొబ్బరి వేసుకోవాలి. మనం కొబ్బరి వేసాక మరీ డ్రై అయ్యేంతవరకు చేయకూడదండి టమాటా చట్నీని. మరీ డ్రైగా అయ్యేంతవరకు చేస్తే చట్నీ అంతా డ్రైగా అవుతుంది. అప్పుడు ఇంకా తప్పదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి టమాటా గుజ్జులో, అప్పుడు సరిపోతుంది. లేకపోతే మరీ గట్టిగా అయిపోతుంది. కొబ్బరి వేసాము కదండి, ఇంకా అంతా అది మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు అలాగా మగ్గుతూ ఉండనివ్వాలి. ఆ తర్వాత ఇంకా బాగా చల్లార్చనివ్వాలండి. ఇంకా స్టవ్ కట్టేసి బాగా చల్లార్చనివ్వాలి. తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర మనం 3 కలిపి ఒకేసారి మిక్సీకి పట్టించేసుకోవాలి. ఫస్ట్ ఇవి 3 మిక్సీకి పట్టించేసుకున్నాక ఇంకా తర్వాత మళ్ళీ తీసేసి ఆ టమాటా దాంట్లోనే అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక్కసారిగా ఒక తిప్పితే చాలు. ఇంకా టమాటా చట్నీ రెడీ అయిపోవడమే. చాలా సింపుల్ అండి, కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది. నున్నగా మిక్సీకి పట్టించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బరక అంటే ఆ తీగల్లాగా అంతా ఉంటుంది కదా టమాటా తొక్కంతాను. అలా కాకుండా నున్నగా మిక్సీకి పట్టించేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ రూపంలో పెడతారు కదండి. చూస్తూనే ఉండండి రాధక్క తెలుగు వ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. రాధక్క తెలుగు వ్లాగ్స్ చూస్తూ ఉండండి.
కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండొచ్చు, ముందు వీడియోస్ కూడా చూస్తూ ఉండొచ్చు. నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ టైం మీరు చూడొచ్చు. మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ టైం తీసుకొచ్చి మానిటైజేషన్కి దగ్గర చేస్తారని కోరుతూ, రాధక్క తెలుగు వ్లాగ్స్, మీ రాధక్క.